ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, యోగాన్ని ప్రయోగంలోకి తీసుకురండి అంటున్నారు. అంటే ప్రతి విషయంలో ప్రయోగంలోకి తీసుకువచ్చి కొత్త నవనీతిని తీసుకురావాలి, కొత్త కొత్త అనుభవాన్ని తీసుకురావాలి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈ సంవత్సరం కొత్త చార్ట్ పెట్టుకోవాలి. ఏ కొత్త చార్ట్ పెట్టుకుంటారు? 4 సబ్జెక్టులు అయితే బాగా తెలుసు కదా. ఈ సంవత్సరం ఏ చార్ట్ పెట్టుకోవాలంటే 4 సబ్జెక్టులో, అంటే జ్ఞానంలో, యోగంలో, ధారణలో, సేవలో, ప్రతి సబ్జెక్టులో ప్రతిరోజు ఏదో ఒక నవనీతను తీసుకురావాలి. జ్ఞానం అనగా తెలివైన వారుగా అవటము, తెలివి ఇవ్వాలి, మరి తెలివిగా నడవాలి. నవీనత అంటే మీలో ఉన్న లోపాన్ని తొలగించుకోవటం కూడా నవీనతయే కదా. లేదు అనేది ఉన్నది అంటే నవీనతే కదా. ఇదే విధంగా యోగ ప్రయోగంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త అనుభవాన్ని చేయండి. యోగంలో చాలా మంచిగా కూర్చున్నారు, చాలా బాగా యోగం కుదిరింది, సరే, కానీ నవీనత ఏమిటి? కొత్తదనం ఏమొచ్చింది? శాతం పెరగటం కూడా నవీనతయే. ఈరోజు మీ యోగం 50% ఉంటే రేపు దానికంటే ఎక్కువ ఉంది అంటే నవీనతయే కదా. ఒకే నెలలో నెలంతా 50% ఉండకూడదు. ఇలా 4 సబ్జెక్టులు స్వ ఉన్నతలో, నవీనత విధిలో, నవీనత ప్రయోగంలో, నవీనత ఇతరులను సహజయోగ చేయటంలో, మరి శాతాన్ని పెంచటం అంటే నవీనత. ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, ఎవరిపైన కోప్పడలేదు అని పరిశీలించుకోవటం సామాన్య చార్ట్. ఇలాంటి చార్టుని మీ యొక్క రాయల్ ప్రజలు కూడా పెట్టుకుంటారు. మీరు రాయల్ ప్రజలా లేక రాజులా? అంటే బాబా ఉద్దేశం ఏంటంటే కొత్త కొత్త నవీనత కావాలి అంటున్నారు పరమాత్మ. అనుభవాలు పెంచుకుంటూ పోవాలి అంటున్నారు. రాజుగా అవ్వాలి కదా, సాధారణ ప్రజలుగా కాదు కదా. నవీనత ద్వారా స్వతహాగానే తీవ్ర పురుషార్థన సమీపంగా వెళ్తున్నట్లు అనుభూతి అవుతుంది. ఏం చార్ట్ పెట్టుకోవాలో అర్థమైందా? ప్రతిరోజు చార్ట్ పంపకండి, పని ఎక్కువైపోతుంది కనుక ప్రతి 3 నెలలకు ఒకసారి పంపండి. ఈ సంవత్సరం మీరు పొదుపు కూడా చేయాలి కదా. ఈ సంవత్సరం విశేషంగా పొదుపు చేసే సంవత్సరం, ఒకే బాబాకు చెందినవారుగా మరియు ఒకే బాబాకు చెందినవారుగా అవ్వాలి. జ్ఞాన సరోవరం తయారు చేస్తున్నారు కదా, అన్ని ఖజానాలు పొదుపు చేయాలి. సమయం, సంకల్పం, సంపత్తి, సర్వ ఖజానాలు అన్నిటిని పొదుపు చేయాలి. కనుక స్వయానికి స్వయమే సాక్షి అయి చార్ట్ని పరిశీలించుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మీ సమాచారాన్ని పంపండి పరమాత్మకు. ప్రతి 3 నెలలకు చూసుకోవాలి, ఉన్నతి ఏదైనా ఉందా లేక ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఉన్నామా అని. ప్రతి 3 నెలలకి పరమాత్మకు చార్ట్ పంపించాలి. ఏదైనా మా ఉన్నతి జరిగిందా లేదంటే ఎలాగ ఉన్న వాళ్ళం అలాగే ఉన్నామా అని. పడిపోయే కళలోకి అయితే వెళ్ళకూడదు, మరి ఎలా ఉన్న వాళ్ళు అలాగే కూడా ఉండిపోకూడదు. పురుషార్థంలో కిందకి పడిపోయేవారుగా కాకూడదు. కిందకి పడిపోవటం బాగుంటుందా? బాగుంటుంది అనుకుంటున్నాం కానీ ఏం చేయము. ఇలా ఏమిటి అనకూడదు. ఏం చేయను, ఎలా చేయను, ఇలా చేయనా, ఇది బ్రాహ్మణుల భాష అసలు కాదు. ఇలా చెయ్యండి అని ఇతరులకు సహయోగాన్ని ఇవ్వాలి. అర్థమయ్యిందా?
ఇది బ్రాహ్మణుల భాష కాదు కదా! ఇలా చెయ్యండి అని ఇతరులకు సహయోగాన్ని ఇవ్వాలి. ఏ చార్ట్ పెట్టుకోవాలో అర్థమైందా? ఎవరెవరు ఏమేమి చేస్తారో ఇప్పుడు చూస్తాను. బాబ్దాదాకి పిల్లలపై స్నేహం అందువలన పేర్లు చెప్పటం లేదు. ఎవరెవరు ఏమేమి చేశారో తెలుసు కదా! ఈ రోజుల్లో టీవీ అనేది ప్యాషను. అదే విధంగా బాబ్దాదా దగ్గర కూడా టీవీ ఉంది. గత సంవత్సరం ఏదైతే పని ఇచ్చానో దాన్ని ఎంతమంది ఎంతవరకు చేశారో బాబ్దాదాకు తెలుసు. సగం కులం వారుగా ఎంతమంది ఉన్నారు, పూర్తి కులం వారుగా ఎంతమంది ఉన్నారు పేర్లు చెప్పనా? అని అడుగుతున్నారు పరమాత్మ. హ్మ్. పిల్లల యొక్క పురుషార్థం ఎలా ఉంది, ఏంటి అనేది తెలుసు. కానీ పరమాత్మ పైకి చెప్పట్లేదు. హ్మ్. ఎందుకు? పిల్లలపై స్నేహం ఉంది కాబట్టి. అచ్చా? ఓం శాంతి.